మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ తరపున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు అనగా 2024 డిసెంబర్ 18వ తేదీ డిఎంఏ హరినారాయణ గారితో సిఐటియు నాయకత్వం విడిగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికుల జీతభత్యాల విషయం ఆర్థిక శాఖతో ముడిపడి ఉంది. కాబట్టి ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నటువంటి సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా మేము ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల మీద స్టడీ చేయాలి. స్టడీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయాలి. మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపాలి. అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళాలి. ఇదంతా ప్రాసెస్ నడవాలి. కాబట్టి మా పరిశీలన చేయాలంటే మాకే 3 నెలలు గడువు కావాలి అని కోరటం జరిగింది. ఏమైనా పారిశుద్ధ్య కార్మికులతో పాటు పనులు చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి అతి తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. పెరుగుతున్న ధరలతో ఆ కుటుంబాలు బతకలేక అవస్థలు పడుతున్నాయి. కాబట్టి ఈ సమస్యని సీరియస్గా తీసుకోవాలని చెప్పి సిఐటియు సంఘం డిఎంఏ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే ఈరోజు సమస్యలు సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. ఇంజనీరింగ్ కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులకి అమలు కావట్లేదు. గత 17 రోజుల సమ్మె సందర్భంగా ఆ రోజు ప్రభుత్వం ఒక ఒప్పందం, రాతపూర్వక ఒప్పంద కాపీ ఇచ్చింది. అందులో రిటైర్మెంట్ బెనిఫిట్ 75,000 రూపాయలు ఇస్తా ఉన్నారు 10 సంవత్సరాల నుండి. అందుకంటే అదనంగా ఉంటే ఏడాదికి 2,000 కలిపి ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ జీవో రాలేదు. ఇది ఇంజనీరింగ్ కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులకు ఉపయోగపడి. అట్లా ఈ కాలంలో పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇంజనీరింగ్ కార్మికులు కానీ సాధారణంగా చనిపోయేవాళ్ళు, యాక్సిడెంట్లో చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి పిఎఫ్ సంబంధించినటువంటి క్లెయిములు క్లియర్ కావట్లేదు. అట్లాగే ఎక్స్గ్రేషియో రావట్లేదు. ఈ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము డిఎంఏ గారిని కోరాం. 62 ఏళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచాలని అడిగాం. ఇవన్నీ కూడా మీరు నాకు కొద్దిగా టైం ఇస్తే, జీవోలకు సంబంధించినవి కూడా నాకు అందిస్తే వీటన్నింటినీ పరిశీలించి వెంటనే పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇప్పటికీ విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులకి నవంబర్ నెల జీతం రాలేదు. ఒంగోలులో రాలేదు. ఇంకా అనేక మున్సిపాలిటీలో ఇంకా జీతాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ జీతాలు కూడా ఇవ్వాలని చెప్పే పాత్రలో కోరాం. యూజీడీ కార్మికులకి అనేక చోట్ల విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ పార్కుల్లో పనిచేసే కార్మికులకి జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు ఇంకా అనేక మందికి అమలు కావట్లేదు. ఈ సమస్యలన్నీ కూడా త్వరలో మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేస్తామని చెప్పారు. కాబట్టి మనం ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో సిఐటియుగా మేము ఒక ప్రోగ్రామ్ని ఈరోజు ఆఫీస్ పేరు జరిగింది, రేపు రాష్ట్ర కమిటీ జరగబోతుంది. రాబోయే బడ్జెట్ సమావేశాల నాటికి ఇంజనీరింగ్ కార్మికుల్ని కదిలించి పోరాటానికి సన్నద్ధం చేసి మొత్తం కదలికలు బట్టి పోరాటం తీసుకెళ్లి సమ్మె రూపంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ప్రభుత్వంతో రాయబారాలను అడుగుతున్నాం. ఈ పాటికే మంత్రులకి, ఎమ్మెల్యేలకి, కమిషనర్లకి, మేయర్లకి, చైర్మన్లకి రాయబారాలు నిర్వహించాం. వచ్చే నెల 3వ తారీఖు అన్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయబోతా ఉన్నాం. సమ్మెకాలం డిమాండ్లు, క్లాబ్ డ్రైవర్ల సమస్యలు, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల మీద ఈ నెల 26వ తారీఖు గత ఏడాది అదే రోజు సమ్మె ప్రారంభమైన రోజు, ఆ రోజు అన్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర ధర్నాలు నిర్వహించబోతా ఉన్నాం. జనవరి 10 సమ్మె ముగించిన రోజు, ఆ రోజు అన్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర దీక్షలు నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో బడ్జెట్ సమావేశాల నాటికి మున్సిపల్ కార్మికులు అందరి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. ఇంజనీరింగ్ కార్మికులు ప్రత్యేకించి వాళ్ళందరినీ కూడగట్టి ఐక్యం చేసి ఐక్య పోరాటాలు నడిపేదానికి, అవసరమైతే ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకోవడానికి సమ్మె పోరాటాలు కూడా సన్నద్ధం చేసే పని, జిల్లా సదస్సులు, రాయబారాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమాలన్నింటిలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కె. ఉమాశ్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.